113వ కీర్తన. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టుకునే పాట మనం పాడుకుందాం. 113వ కీర్తన. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. మృతియే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. మృతియే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. క్రీస్తు నంగీకరించిన నిత్య జీవమిచ్చును. క్రీస్తు నంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణమున్ ఆ సిలువ పైన బలిగా నిడినిన్ కొనెగదా. ప్రాణమున్ ఆ సిలువ పైన బలిగా నిడినిన్ కొనెగదా. మరతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. మరణ బలము గలవానిన్ నాశనంబు చేసెను. మరణ బలము గలవానిన్ నాశనంబు చేసెను. మరణ భయము లోనున్న వారిని విడిపించెను. మరణ భయము లోనున్న వారిని విడిపించెను. ప్రాణము ఆ సిలువ పైన బలిగా నిడినిన్ కొనెగదా. ప్రాణమున్ ఆ సిలువ పైన బలిగా నిడినిన్ కొనెగదా. హృదయమున్ తెరువుము, యేసును చేర్చుకో. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్, పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము. ఖర్జూర మట్టలు చేపుని ధరించుకొను సమూహము.
ఖర్జూర మట్టలు చేబుని దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మకమైన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వు మాట్లాడే సమయంలోనికి మేము వచ్చాం. మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా మార్చుకోండి. కొద్దిసేపు మేమందరం మీ ఆధీనములో ఉండి నీ సత్యవాక్కులు వింటూ ఉండగా మీరు మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచండి. చేరిన బిడ్డలు ఎవరైతే నీ మాటలు దూరం నుండి సమీపం నుండి వింటున్నారో, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎవరైతే నీ మాటలు వినుటకు ఇష్టపడుతున్నారో, ప్రతి వారిని ఆధీనములో ఉంచుకుని నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరచుమని ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ రక్షకుడనే యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ దినం ఆదివారం ఉదయకాల సమయం దైవ సన్నిధిలో చేరి దేవుని వాక్యములను ధ్యానం చేయుటకు దేవుడు సహాయం చేశాడు. గడిచిన వారం దేవునికి ఇష్టలుగా ఉండుట అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. పరిసయ్యులు పులిసిన పిండి అనే వేషధారణ మనలో ఉండకూడదు. రెండవది, దేవునికి భయపడాలి అని నేర్చుకుని ఉన్నాం. దేవుడు సర్వంతర్యామి అయిన దేవుడు, ఆయన సర్వజ్ఞుడైన దేవుడు. ఆయన కంటికి కనబడినది ఏది కూడా లేదు. ప్రతి చిన్నది కూడా ఆయన చూడగలడు. ఆయన కనుసనలలో ఉన్న మనం ఆయనకు భయపడవలసిన వారమై ఉన్నాము అని గడిచిన వారం దేవుని వాక్యం నేర్చుకుని ఉన్నాం. ఇది కూడా దేవుని వాక్యం ప్రత్యేక అంశం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయముతో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దైవ సన్నిధిలో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుని ఉన్నాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుని ఉన్నాం. అంత మాత్రమే కాదు, హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుని ఉన్నాం. ఈ ఇర్మియా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, 12 గోత్రికులుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాలు ఒక రాజ్యముగా, మరొక 2 గోత్రాలు మరొక రాజ్యముగా విడిపోయారు. ఉత్తర రాజ్యముగా దక్షిణ రాజ్యంగా విడిపోయిన వాటిని మనం ఆలోచన చేస్తే, ఉత్తర రాజ్యముగా ఉన్నదానిని ఇశ్రాయేలుని, దక్షిణ రాజ్యముగా ఉన్నదానిని యూదా అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఆనాడు ఆ ప్రజలను పరిపాలించుటకు రాజులను ఎన్నిక చేశాడు. యూదా జనాంగంగా ఉన్నటువంటి ఆ యూదా ప్రజలను దేవుడు పరిపాలించుటకు రాజులను ఎన్నిక చేస్తే,
ఆ రాజులు దైవ చిత్తములో ఆ ప్రజలను పరిపాలించకుండా వారు చెడుతనం కలిగి ఆ ప్రజలను పరిపాలించినప్పుడు ఆనాడు దేవుడు రాజులను సరిచేసి రాజ్యములో ఉన్నటువంటి ప్రజలను క్రమపరచడానికి దేవుడు ప్రవక్తలను ఎన్నిక చేశాడు. అటువంటి ప్రవక్త ఇర్మియా. ఈ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయములో రాజు అయిన సిద్కియా అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు ఏలుబడి చేస్తున్నటువంటి యూదా ప్రజలను ఏలుబడి చేస్తున్న కాలములో దేవుడు ఇర్మియాతో చెప్పిన మాటలు ఆనాడు ఇర్మియా ఆ ప్రాంతములో దేవుని వాక్కును ప్రవచనము రూపంలో తెలియపరిచాడు. ఇర్మియా దేవుని వాక్కును తెలియపరుస్తూ ఉంటే రాజుకు కోపం వచ్చింది. రాజు ఇర్మియాను ఏం చేశాడంటే చెరసాలలో వేయించేశాడు. చూడండి 32వ అధ్యాయము 4వ వచనం. అతడు సిద్కియాను బబులోనుకు కొనిపోవును, నేను అతని దర్శించు వరకు అతడు అక్కడనే ఉండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. దేవుని మాటలు ఇర్మియా ఆనాడు తెలియపరిస్తే ఇర్మియా మీద కోపపడ్డాడు. రాజుకు వచ్చిన కోపమును బట్టి ప్రవక్త అయిన ఇర్మియాను చెరలో వేయించాడు. చెరలో వేసినా ఎక్కడ వేసినా ఆత్మావేశముతో నింపబడిన ప్రవక్త. ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఈ మాట మాట్లాడాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా చెరసాల ప్రాకారములో ఉంచబడ్డాడు. 33వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియాతో దేవుడు ప్రత్యక్షమై తన ప్రవచనమును తెలియపరుస్తూ దేవుని నామములో ఉన్నటువంటి గొప్పతనమును ఇర్మియాకు తెలియపరుస్తూ నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు. ఈ ఉదయకాల సమయం మన అంశం ఏమిటి అని అంటే గొప్ప సంగతులు, గ్రేట్ థింగ్స్. మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప సంగతులు ఉన్నాయి. గూగుల్లో సెర్చ్ చేస్తే గ్రేట్ థింగ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అడిగితే విశాఖపట్నాన్ని చూపించింది. ప్రస్తుత కాలానికి మన రాష్ట్రంలో గొప్ప సంగతి అంటే మనం చూడటానికి యోగ్యమైన ప్రదేశం ఏది అని అంటే విశాఖపట్నం. కర్నూలులో ఏదో గుహలు చూపించాయి. శ్రీకాళహస్తి వైపు, శ్రీశైలం వైపు ఉన్న దట్టమైన అడవులు, ఇవి గొప్ప సంగతులుగా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రపంచంలో గొప్ప సంగతులు ఉన్నాయి. మన రాష్ట్రములో, దేశములో గొప్ప సంగతులు ఉన్నాయి. మన గ్రామంలో కూడా చెప్పుకునేవి ఏదో ఒకటి ఉంటుంది పట్టణాల్లో. కానీ చెరసాలలో ఉన్న ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడైన దేవుడు తన ఆధీనములో ఉంచుకున్న మర్మయుక్తమైన సంగతులన్నిటిని కూడా ఎవరికి చెప్తాడంటే తాను ప్రేమించిన మానవునికే తెలియపరుస్తాడు. అందుకని ఆయన అన్నాడు, మీరు అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుడు చెప్పినది మానవునిని అడగమని చెప్పాడు. మనం దేవుని సముఖంలోనికి వచ్చి అడిగితే దేవుడు గొప్ప సంగతులు మనకు బోధిస్తాడు. గొప్ప సంగతులు బైబిల్లో గొప్ప సంగతులు ఉన్నాయి. బైబిల్లో ఉన్న గొప్ప సంగతులు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇర్మియా చెరసాలలో ఉండి దైవవాక్కు ప్రవచనాన్ని తెలియపరుస్తున్నాడు. ప్రవచనం ఎలా వస్తుంది అని అంటే చూడండి, పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు, ప్రవచనము ఎలా వస్తుందో పేతురు రాసిన పత్రికలోనికి రండి. దేవుని వాక్యములో నుండి పేతురు రాసిన పత్రిక, రెండవ పత్రిక
దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రవచనము దైవావేశము చేత కలిగేది అని ప్రవచన వాక్కును బట్టి పేతురు తెలియజేస్తున్న మాటలు దేవుని వాక్యములో నుండి మనము చదువుతూ ఉన్నాం. చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలకబడిన మాట ప్రవచనం. ఇర్మియా చెరసాలలో ఉండి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు చెప్పాడు, నీవు నాకు మొర్రపెట్టు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు. ఉదయకాల సమయం మన అంశము గ్రేట్ థింగ్స్, గొప్ప సంగతులు. మన రాష్ట్రములో గొప్ప సంగతులు ఉన్నాయి, మన గ్రామములో, మన పట్టణాలలో, మన ప్రపంచములో గొప్ప సంగతులు ఉన్నాయి. దేవునిలో దేవుడు దాచి ఉంచిన గొప్ప సంగతులు. మానవుడు దేవుని ప్రేమకరుహుడు. దేవుడు ప్రేమించిన మానవునికి దేవుడు గొప్ప సంగతులు బోధించేవాడై ఉన్నాడు. ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో తెలుసుకోవలసిన 3 గొప్ప సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి గొప్ప సంగతి చూడండి, మొదటిది గొప్ప ప్రేమ, ద గ్రేట్ లవ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మనకు తెలియపరిచే గొప్ప సంగతి గొప్ప ప్రేమ అయ్యున్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు, మైకులో చదవండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, గ్రేట్ లవ్, దేవుని ప్రేమ గొప్ప ప్రేమ, తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దట్ ఈస్ ద గ్రేట్ లవ్, గొప్ప ప్రేమ. దేవుడు మనకు తెలియపరిచే గొప్ప సంగతి ఏమిటనంటే ఆయన గొప్ప ప్రేమను తెలియపరుస్తున్నాడు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో దేవుని ప్రేమ మనకు అర్థమయ్యేటట్లు దేవుడు చేశాడు. ప్రియులరా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. గొప్ప సంగతి, గొప్ప ప్రేమ. గొప్ప సంగతిలో దేవుడు మనకు తెలియపరిచే మొదటిది ఏమిటి అంటే ఆయన గొప్ప ప్రేమ ద్వారా మనల్ని బ్రతికించాడు. ఆ ప్రేమను బట్టి దేవుని సన్నిధిలో మనము ఆయన ప్రేమకు నిర్వచనం కనుక్కుంటున్నాం. గొప్ప ప్రేమకు నిర్వచనం ఏంటంటే దేవుడే. గొప్ప ప్రేమకు నిర్వచనం దేవుడే. ద డెఫినేషన్ ఆఫ్ గ్రేట్ లవ్ ఈజ్ గాడ్. దేవుడు మనలను ప్రేమించాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో దేవుని వాక్యము చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అనంటే ప్రేమ స్వరూపి. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్న దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉంటాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉంటాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు మనకు గ్రేట్ థింగ్ ఏంటంటే దేవుని ప్రేమ మనకు తెలియాలి. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. ఆ గొప్ప ప్రేమకు మనమే అర్హులం కదూ. దేవుడు మానవులను ఎంతగా ప్రేమించాడు. అందుకనే
యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదు, మనుషులను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమించాడు అనంటే 1 యోహాను పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టి ప్రేమించాడు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. గ్రేట్ లవ్. ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. దేవుడు లోకములో ఉన్న ఆయన పోలికలో ఉన్న నిన్ను ఇంతకాలము ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. ఆయన ప్రేమ ప్రాణం పెట్టునంతగా ప్రేమించు ప్రేమ. ఆయన లోకములో ఉన్న నిన్ను నన్ను అంతం వరకు ప్రేమించే ప్రేమ. ఆ ప్రేమకు అర్హులం మనమై ఉన్నాం. ఆయన ప్రేమ మహాప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిది అనంటే శాశ్వతమైన ప్రేమ. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, మహాప్రేమ చేత క్రీస్తులో మనను బ్రతికించాడు. ఇర్మియా గ్రంథం 31:3 చూస్తే చూడండి, దేవుని వాక్యం పరిశీలన చేయండి. ఇర్మియా గ్రంథము 31:3. ఇర్మియా గ్రంథం 31:3. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఏ ప్రేమతోట? శాశ్వతమైన ప్రేమ. గ్రేట్ థింగ్ ఏదైనా ఉంటే అది గొప్ప ప్రేమ. ఆయన గొప్ప ప్రేమతో క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. రెండవది, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం కూర్చునున్నాం. యోహాను సువార్తలో 15:13 ఆయన తన బిడ్డలను స్నేహితులుగా ప్రేమిస్తున్నాడు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే మనం ఆయనకు స్నేహితులమై ఉంటాం. దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలి అంటే దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండాలి. మనం ఇతరులను ప్రేమించవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు 3:18 ఈ మాట చెప్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 దేవుని వాక్యం కింద వాక్యాన్ని చదివితే, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలి. పొడవు తెలియాలి, ప్రేమను గురించి తెలుసుకోవాలి. దేవుని ప్రేమలో వేరుపారి ఉంటే దాని వెడల్పు, దాని పొడవు, దాని లోతు, దాని ఎత్తు ఎంతో గ్రహించాలి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమలో దేవుడు మనల్ని ప్రేమించి స్నేహితులుగా చేసుకున్నాడు. ఆయన ప్రియ పిల్లలుగా చేసుకున్నాడు. ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన పరిచర్య చేసేటువంటి సేవకులుగా చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడు, ప్రాణం పెట్టినంతగా. లోకములో ఏవైనా గొప్ప సంగతులు ఉన్నాయి అంటే దేవుని ప్రేమ తరువాత, దాని తరువాత ఏదైనా దేవుని ప్రేమ, 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 ప్రేమ. ఉదయకాల సమయం భక్తుడు సొలొమోను అంటాడు, దేవుని ప్రేమ ఎలాంటిది అని అంటే మరణమంతా బలము గలది. పరమగీతం 8:6 వాక్యములో నుండి చూడాలి. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ పరమగీతం 8:6 పరమగీతము 6:8 చదవండి.
ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. చూడండి, ప్రేమ మరణమంత బలమైనది, ప్రేమ మరణమంత బలమైనది. 8వ అధ్యాయము 7వ వచనములో ప్రేమ నదీ ప్రవాహములంత లోతైనది. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ప్రేమ ప్రేమ దైవ ప్రేమ. ప్రేమ చూస్తే మరణమంత బలము గలది, ప్రేమ అగాధము వంటిది, ప్రేమ నదీ ప్రవాహములు దాన్ని ముంచలేనటువంటిది. అందుకనే పౌలు భక్తుడు దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవాలి. ప్రేమ 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 ఇంకా చూస్తే ద్రాక్షారసము కన్నా మధురమైనది ప్రేమ. ఆయన గొప్ప ప్రేమ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రేమ. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆ ప్రేమను మనము ఇతరులలో మనం ఆ ప్రేమను ఇతరులకు పంచవలసిన వారమై ఉన్నాం. అందుకనే దేవుని వాక్యములో, యోహాను పత్రికలో దేవుని వాక్యం చూడగలిగితే చూడండి, యోహాను మొదటి పత్రికలోనికి రండి. ప్రకటన గ్రంథం వెనుక భాగములో యోహాను పత్రిక మొదటి పత్రికలో దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను మనలో ఉంచాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ఈ గొప్ప ప్రేమ మనలోనికి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సహోదరులను ప్రేమించవలసిన వారమై ఉన్నాం. దేవుని పిల్లలు, దేవుని పోలికగా ఉన్న వారిని సహోదరులు అనంటే సహోదరములో నుండి వచ్చిన వారు, ఒకే రక్తములో పుట్టిన వారు. అటువంటి వారిని మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఆ రీతి అనుభవంలో ఉంటే చూడండి, 14వ వచనములో ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేకపోతే మనము మరణమందు నిలిచి ఉన్నాం. ప్రేమ దేవుని ప్రేమ. దేవుడు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. దేవుని ప్రేమ మరణమంత బలమైనది. దేవుని ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది. అంత గొప్ప ప్రేమ మనలో పెట్టాడు. మనము తోటి సహోదరులను ప్రేమించాలి. ఉదయకాల సమయం నీ తోటి సహోదరులను ప్రేమిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నీ బంధు బలగమును ప్రేమిస్తున్నావా? మానవ జన్మలో ఉన్నటువంటి తోటి మానవులను ప్రేమించడానికే దేవుడు మనలను తన ప్రేమ చేత బ్రతికించాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఏంటో మనకు అర్థమయ్యేటట్లు చేశాడు. 15వ వచనములో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబొద్దులమై ఉన్నాం. 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ, గ్రేట్ లవ్, దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. నీవు ఈ లోక జీవనోపాధి కలిగి ఉండి నీ సహోదరుని కంటే అత్యధికమైన స్థితిలో ఉండి, సహోదరుడు లేమి కలిగి నాకు సహాయం కావాలని అడిగితే సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు నీవు ఎంతో కొంత సహాయం చేయాలి. అది ప్రేమ. రిజెక్ట్ చేయకూడదు, నో అని చెప్పకూడదు, నేను చేయలేను అని చెప్పకూడదు. నేర్చుకుందాం దేవుని వాక్యం. గ్రేట్ థింగ్స్ లోకములో. మన దగ్గర డబ్బు ఉంటే ఊటీకి వెళ్తాం, మన దగ్గర డబ్బు ఉంటే అమెరికాకు వెళ్తాం, ఎక్కడెక్కడికో వెళ్తాం, డబ్బు వృధా చేస్తాం, ప్రక్కనున్న సహోదరుని ప్రేమించాం. గ్రేట్ లవ్, దేవుని ప్రేమ. ప్రాణం పెట్టాడు ఆయన మన కొరకు. ఆ ప్రేమ ఏంటో నీకు నాకు అర్థమయ్యేటట్లు చేశాడు. తోటి మానవులం. నీకు రక్త సంబంధం లేదే ఆయన ఎవరో నాకు సంబంధం లేదే అనొద్దు. మనమందరం ఆయన రక్తములో పోలికగా చేయబడున్నాం. ఆయన మనల్ని ఎలా చేశాడంటే శరీరం, ప్రాణం, ఆత్మ అంతే. వాళ్ళు మాకు తెలియని వాళ్ళండి.
వారు మా బంధువులు కాదు, వారు మాకు సంబంధం లేని వారు అని అనొద్దు. దేవుని ప్రేమ, గ్రేట్ లవ్. సహాయం చేయి. ఈ స్థలములో నిలువబడిన నేను వాక్యం చెప్పడం సులభమే. వీటిని చేయటానికి ఐ విల్ ట్రై టు లెర్న్. దేవుని దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. సహాయం చేయాలి. నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ప్రతి వారం మందిరానికి వచ్చేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఎదురొస్తూ ఉన్నారు. ఇదేనో కారు బయటికి దిగానే ఒక ఆమె ఎదురొచ్చింది. ఆమె నేను దగ్గర ఉన్నటువంటి కేవలం 2 రూపీస్ కాయిన్ ఇచ్చాను. చాలా బాధగా ఉంది, నాకు వృద్ధాప్యంలో ఉంది. ఆ సమయంలో అదే ఉంది నా దగ్గర, ఇచ్చేసాను. ఎందుకు అలా చేస్తున్నాను, ఎందుకు చెప్పగలుగుతున్నానంటే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. భక్తి జీవితంలో గ్రేట్ థింగ్ ఏంటంటే కాలువకు వెళ్ళి నీటిలో బాప్తిసం పొంది రొట్టె ద్రాక్ష రసం తీసుకోవటం కాదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దీస్ వర్డ్స్. దేవుని వాక్యం, ప్రేమించాలి ఇతరులను. ప్రేమ అవసరం. ఇంటిలో పాత బట్టలు ఎన్నో పేరుకుపోయి ఉంటాయి, ఎవరికి ఇవ్వం, ఇష్టపడం. పాత వస్తువులు ఉంటాయి, ఎవరికి ఇవ్వం, దాచిపెట్టుకుంటాం. నీవు సహాయం చేసే స్థితిలో ఉండి కూడా సహాయం చేయలేవు, అందుకని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. దేవుని ప్రేమ చూడండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి 17వ వచనంలో. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ అనగానే గ్రేట్ లవ్, గొప్ప ప్రేమ గుర్తు రావాలి. దేవుడు నన్ను బ్రతికించాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఎందుకనంటే నేను ప్రేమను పంచాలి. నీ దగ్గర ఉన్నటువంటి ఎఫర్ట్స్, నీ దగ్గర ఉన్నటువంటి తలాంతు, పాటలు పాడే వరం ఉంటే నేర్పించు, ప్రేమది. వాక్యం చెప్పగలిగే స్థితి నీకు దేవుడిస్తే వారికి వాక్యం ఎలా చెప్పాలో నేర్పించు. టాలెంట్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఏ పరిచర్య అయినా ఇతరులకు చెప్పాలి, అది నాకొక్కడికే ఉండాలి అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. అది ప్రేమ కాదు. దేవుడు అలా అనుకుంటే మనల్ని ప్రేమించేవాడు కాదండి, మనల్ని స్నేహితులుగా చేసుకునేవాడు కాదు. 17వ వచనములో 18వ వచనములో చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతో సత్యముతో ప్రేమించాలి. క్రియతో సత్యముతో ప్రేమించాలి. అందరూ మాట రండి, క్రియతో సత్యముతో ప్రేమించాలి. ఎలా ప్రేమించాలట? చేసి చూపించాలి. యాక్షన్ ఈజ్ నీడెడ్. దేవుని సన్నిధిలో చర్య చేయాలి. అంతేగాని గట్టు మీద ఉండి ఏం కాదులే అని అంటే కుదరదు. చేయగలిగింది చిన్నదైనా చేయాలి. స్థితి దేవుడిచ్చాడు. మొదటిది గ్రేట్ థింగ్స్, దానిలో మొదటిది మనం చూస్తున్నాం దేవుని ప్రేమ. దేవుడు మానవులను ప్రేమించాడు. నశించిపోయే లోకములో ఉన్న మనలను ఆయన ప్రేమకు అర్హులుగా మార్చుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఉదయకాల సమయం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో దేవుని ప్రేమ మనలో ఉంచి ఆయన మాట్లాడుతున్న మాటలు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ, గ్రేట్ లవ్, మన హృదయములలో కృమ్మరింపబడి ఉంది. చాలా మంది అంటారు, నా దగ్గర ఏముందండి అంటే, నీ దగ్గర దేవుని ప్రేమ ఉంది. నీ దగ్గర దేవుని ప్రేమ ఉంది. నీ దగ్గర డబ్బు అవసరంలా, సమయోచితమైన మాట చెప్పటమే, ఇతరులకు ఆ మాట సహాయమే ఎంతో సహాయం చేసినట్టు. నువ్వు జేబులో డబ్బులు తీసి డబ్బులు ఇవ్వనవసరంలే, మాట సహాయం. కొంతమంది అందుకని దేవుని వాక్యంలో క్రియతోనూ మాటతోనూ సహాయం చేయాలి. గొప్ప అనుభవం, ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉంచాడు. అందుకని రాయబడిన మాట, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరింపబడి ఉంది. ఉదయకాల సమయం ఆ ప్రేమకు అర్థమిచ్చే జీవితం నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు నిన్నెంతగా ప్రేమించాడు. దేవదూతలకు లేని అనుభవం మనకు దేవుడిచ్చి ఆయన అంటున్నాడు, దైవ సన్నిధిలో ఈ గొప్ప ప్రేమను ఇతరులకు తెలియపరచమంటూ ఉన్నాడు. ఆ ప్రేమ కలిగి మనం ఉండాలని, దిస్ ఈస్ ద గ్రేట్ థింగ్. మొదటిది గొప్ప సంగతి దేవుని ప్రేమ. రెండవ గొప్ప సంగతి దైవ వాక్యములో నుండి చూద్దాం. రెండవది గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం,
మూల వాక్యములో చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 2వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కావున మనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన వాళ్ళు, గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. దేవుని వాక్యములో ఇర్మియా చెరసాలలో ఉన్నాడు, ఆత్మచేత నింపబడ్డాడు. దేవుడు చెప్పాడు, నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు గొప్ప సంగతులు తెలియపరుస్తాను. ఉదయకాల సమయం వాక్యం వింటున్న నీతో నాతో దేవుడు తెలియపరుస్తున్న గొప్ప సంగతి, మొదటిది ఆయన గొప్ప ప్రేమ. ఆయన గొప్ప ప్రేమ మనలో పెట్టాడు. రెండవది గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? రక్షణ విపత్తు నుండి, ఉగ్రత నుండి, నరకము నుండి తప్పింపబడుట రక్షణ అంటే. విపత్తు నుండి, ఉగ్రత నుండి, మరణము నుండి తప్పించబడటం, నరకము నుండి తప్పించటం. మానవుడు పాపము, శత్రువులు, బానిసత్వం, మరణము యొక్క భయములు మానవుని ఆవరించి ఉన్నాయి. మానవుడు ఉదయకాల సమయం లేచిన దగ్గర నుండి భయముతో బ్రతుకుతున్నాడు. నాకు మరణం వస్తుందేమో, నాకు ఏదైనా ఆపద సంభవిస్తుందేమో, నేను ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు నాకు తలెత్తుతాయేమో అని భయముతో మానవుడు ఉంటూ ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన సన్నిధిలో నీవు తెలుసుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటి అని అంటే, ఆయన ఇచ్చే రక్షణ గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. దేవుని సన్నిధానములో దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్న భయము నుండి వ్యక్తిగతముగా విడుదల పొందాలి అనంటే అది మానవ ప్రయత్నములో సాధ్యం కాదు. భయము నుండి విడుదల పొందాలంటే, ఉగ్రత నుండి, మరణము నుండి విడుదల పొందాలంటే వ్యక్తిగతముగా అది సాధ్యం కాదు. అందుకనే ఒక రక్షకుడు అవసరమై ఉన్నది. ఆ రక్షకుని ద్వారానే పాపపు విడుదల దేవుడు సామర్థ్యుడైన క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించి దాన్ని వెతికి రక్షించడానికి యేసు క్రీస్తు తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయనే రక్షకుడు, రెస్క్యూయర్. ఆయన రక్షకుడు. ఆయన మనల్ని విడిపించి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ గొప్ప రక్షణ ఇవ్వటానికి యేసు ప్రభు వారు ఎంచుకున్న మార్గం ఏమిటి అని అంటే ద క్రూయల్ క్రాస్, అనగా రక్షించటానికి ఆయన ఎన్నుకున్న మార్గం సిలువ. రక్షించటానికి మానవులను ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటి అని అంటే సిలువ. ఆ సిలువలో 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు సర్వమానవాళికి రక్షకుడుగా రక్షణ ఇవ్వటానికి ఆ ప్రియ ప్రభు వారు మన పాపములన్నీ కూడా సిలువ మ్రాను మీద మోసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఈ ఉదయకాల సమయం సిలువలో ఆయన శత్రువు సాతాను యొక్క తలను ఆయన చితక కొట్టి మానవులను దేవుని కుమారులుగా పాపికి పాపక్షమాపణ అనుగ్రహించి ఆయన చిత్తములో మనలను ఆయన కృపలో స్థిరపరిచిన దేవుడుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన మనలను అంధకార శక్తుల ప్రభావం నుండి విడిపించి, మరణ భయము నుండి విడిపించి గొప్ప రక్షణ ఇచ్చిన రక్షకుడు ఆ యేసు ప్రభువారు. ఉదయకాల సమయం ఆ గొప్ప సంగతి ఏమిటి అని అంటే, నీ జీవితంలో గొప్ప రక్షణ అనుభవం నీవు కలిగి ఉండాలి. యేసు ప్రభువారు ఒక ఊరికి వెళుతున్నాడు. ఆ ఊరు వెళుతూ ఉండగా యేసు ఎవరో చూద్దామనుకుని ఒక ఆయన చెట్టు ఎక్కాడు. మనందరికీ తెలుసు. ఆ చెట్టు ఎక్కినప్పుడు యేసు గొప్ప రక్షణ ఇచ్చేవాడు కనుక పాపములో మరణ భయములో ఉన్నటువంటి ఆ వ్యక్తి వైపు కన్నులెత్తి చూశాడు. రక్షణ ఇవ్వటానికి దేవుడు సర్వమానవాళిని, బూదిగంత నివాసులారా నా వైపు మీరు చూడండి, నేను మీ వైపు నిత్యము చూస్తాను. నశించిపోయే లోకములో అంధకార శక్తుల ప్రభావము చేత నలిగిపోయి నశించిపోతే కృషించిన మానవులను రక్షించుటకు దేవుడు పిలుస్తున్నాడు. ఉదయకాల సమయం ఆయన ప్రేమగల దేవుడు కనుక ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు.
భూదిగంత నివాసులరా నా వైపు చూడండి, రక్షణ నేను ఇస్తానని చెప్తున్నాడు. కనులెత్తి యేసు మేడు చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూచాడు. జక్కయ్యని చూచి జక్కయ్యని పిలుస్తున్నాడు. జక్కయ్య, నీవు త్వరగా దిగు, నేడు నీ ఇంటిలో నేను ఉంటాను. యేసు ఉన్న ఇంటిలో రక్షణ, గొప్ప రక్షణ. ఎవరి హృదయములో యేసును ప్రతిష్ఠించుకుంటారో, ఎవరు యేసు వాక్యాన్ని వింటారో, ఎవరు యేసు వాక్య ప్రకారము బ్రతుకుతారో, వారి జీవితంలో దేవుడిచ్చే గొప్ప రక్షణకు పాత్రులుగా ఉంటారు. ఉదయకాల సమయం ఆ గొప్ప రక్షణ నీవు పొందావా? పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. చెరసాల నాయకుడు భద్రం చేసి ఇంటిలోనికి వెళ్ళాడు. పౌలు శీలలు చేసిన పని ఏంటంటే, ప్రభు అయిన యేసు నామములో వారు ఆ రాత్రి కీర్తనలు పాడారు, ప్రార్థన మాత్రమే చేశారు. చెరసాల తలుపులు ఊడిపోయాయి. అక్కడ సంభవించకూడదు అన్నది సంభవించింది. అయితే చెరసాల నాయకుడు భయముతో వచ్చి ఆ పౌలు శీలలు ఖైదీలు పారిపోయారేమో అనుకుని దీపం వెలుగులో చూస్తున్నాడు. పౌలు చెప్తూ ఉన్నాడు, మేమెవ్వరం ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వేం భయపడద్దు, నువ్వు ప్రాణహాని ఏమి కలుగు చేసుకొని అవసరం లేదు అని చెప్పినప్పుడు చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? గ్రేట్ సాల్వేషన్. రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఒక్కటే మాట, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మాసిదోనియాలో పౌలు భక్తుడు సేవ చేస్తూ వెళ్ళాడు. లూదియా దేవుని వాక్యం విన్న తరువాత దేవుడు తన హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె రక్షణ పొంది తన కుటుంబానికి కూడా రక్షణను పరిచయం చేసింది. ఉదయకాల సమయం మొదటి గ్రేట్ థింగ్, గొప్ప సంగతి నీ జీవితంలో దేవుని గొప్ప ప్రేమకు నీవు అర్హుడు. రెండవది, గొప్ప రక్షణ పొందుటకు దేవుడు మనలను ప్రేమించిన వాడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం పాపముల నుండి విడిపించగలవాడు పాపరహితుడు. పాపరహితుడైన యేసు ప్రభు వారు మాత్రమే మన పాపముల నుండి విడిపించి శాపమును తీసివేసి ఆయన కృపకు పాత్రులుగా మనల్ని ఎన్నిక చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇందాక ఒక పాట పాడాం కదా, యేసు ప్రభువే నీకు రక్షణ ఇచ్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపరచొద్దు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపరచొద్దు. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం మనం ఆలకిస్తూ ఉన్నాం. ఆయన సన్నిధానములో చేరిన మనం, ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఎలాంటి వాడంటే నిర్దోషిగా ఉన్నాడు, ఆయన నిష్కల్మషుడుగా ఉన్నాడు, ఆయన పాపులలో చేరని వాడిగా ఉన్నాడు, ఆయన పాపికి బదులుగా ప్రాయశ్చిత్తార్థ బలికి యోగ్యుడైన వాడిగా ఉన్నాడు. ఆయనే మన గొప్ప రక్షణకర్త అయి ఉన్నాడు. ఆ రక్షణకర్త నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా? గొప్ప రక్షణ అనుభవం నీకుందా? ఉదయకాల సమయం ఇంత గొప్ప రక్షణ మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన కృపకు మనం పాత్రులుగా ఉండి తద్వారా నూతన స్వభావం పొందుటకు ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన రక్షణ మనకు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. మూడవది, ఆయన మనకు రక్షణ ఎందుకు ఇచ్చాడు అని అంటే, శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి నుండి మనను తప్పించుటకు ఆయన రక్షణ ఇచ్చాడు. ఆయన ఫిజికల్ ప్రొటెక్షన్ ఇస్తాడు, స్పిరిచువల్ సాల్వేషన్ ఇస్తాడు. భౌతిక రక్షణ ఇచ్చేది ఆయనే, ఆధ్యాత్మిక రక్షణ ఇచ్చేది ఆయనే. ఆ గొప్ప రక్షణ దేవుడు నీ జీవితంలో గొప్ప సంగతిగా నీకు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప సంగతి, విశాఖపట్నం వెళ్ళటానికి మనం ఇష్టపడి వెళ్ళి వచ్చిన గొప్ప ప్రేమను పొందలేం, గొప్ప రక్షణ పొందలేం. కానీ ఇక్కడున్న స్థలములో దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయం విన్న తరువాత, నీ దేవుడు గొప్ప దేవుడు గనుక, ఆయన నిన్ను నీ కొరకు ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు గనుక, ఆ గొప్ప ప్రేమను నీవు ఇతరుల పట్ల కనుపరచగలిగితే, గొప్ప రక్షణకు నీవు పాత్రుడిగా ఉండగలిగితే, దేవుడు నీకు సమాధాన స్థితి ఇస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ముగింపులోనికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు
మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. స్టేటస్ ఆఫ్ రికన్సిలేషన్. దేవుడు మనకు ఇప్పుడు సమాధాన స్థితి ఇచ్చాడు. గొప్ప రక్షణలో ఉన్న మనకు దేవుడు మనము ఆయన సన్నిధిలో అతిశయపడే భాగ్యం ఇచ్చాడు. దేవుని యందు అతిశయం. నేను యేసును సొంత రక్షకునిగా కలిగి ఉన్నాను. అతిశయం. దేవుని సన్నిధానములో నేను ఇప్పుడు సమాధాన స్థితి కలిగి ఉన్నాను. అతిశయం. ఇంకా దేవుని వాక్యంలో చూస్తే వెలుగు సంబంధుల వలె జీవించే అనుభవం దేవుడు మనకిచ్చాడు. ఈ గొప్ప రక్షణ నీకు కలగాలి అనంటే ఉదయకాల సమయం ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నీవు రక్షణ పొందుతావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. త్రోవ ప్రక్కన పడిన విత్తనం, ముళ్ళ త్రోవలో పడిన విత్తనం వలె, రాతి నేల పడిన విత్తనం వలె దేవుని వాక్యం నిష్ప్రయోజనం కాదు. దేవుని వాక్యం ప్రయోజనమైనదిగా మార్చబడాలంటే నీ హృదయంలో క్రీస్తు ప్రభువును నువ్వు ప్రతిష్ఠించుకుంటే, మంచి నేలను పడిన వాక్యం అనే విత్తనం అది ఫలిస్తుంది. అందుకనే వాక్యాన్ని వినాలి. మంచి నేలను పడిన వాక్యం అనే విత్తనం అది ఫలిస్తుంది. ఎలా ఫలిస్తుంది అనంటే 30, 60, 100 అనగా అంచులంచులుగా ఫలిస్తుంది. ఫలభరితమైన ఆత్మీయ అనుభవంలోనికి నడిపిస్తుంది. క్రీస్తు యేసునందు అతిశయించేటట్లు చేస్తుంది. సమాధాన స్థితి ఇస్తుంది. వెలుగులోనికి నడిపిస్తుంది. నూతన స్వభావం ఇస్తుంది. దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండేటట్లు చేస్తుంది. గొప్ప రక్షణలో ప్రభువును కలుసుకుంటాం. అందుకనే ఇందాక పాట పాడాం. ఖర్జూర మట్టలు పట్టుకుని, తెల్లని వస్త్రాలు పట్టుకుని ఆయన ముందు నిలువబడాలి. ఈనాడు దేవుని వాక్యములో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము గొప్ప రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడున్నారో చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం, 7వ అధ్యాయము 11వ వచనం కాదు 9వ వచనం. ఆయా అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి వీళ్ళు ఎవరనంటే చూడండి, ఎవ్వడు లెక్కింప జాలని ఒక గొప్ప సమూహం. వీళ్ళు ఎవరంటే భూమి మీద ఉండగానే గొప్ప సంగతులను గూర్చి అనుభవ జ్ఞానం కలిగిన వారు, గొప్ప ప్రేమను గూర్చి తెలుసుకున్నారు, గొప్ప రక్షణను గూర్చి తెలుసుకున్నారు. వీళ్ళు ఎక్కడున్నారు అంటే తెల్లని వస్త్రాలు ధరించుకొని, ఖర్జూర మంటలు చేత పట్టుకొని, సింహాసనము ఎదుట, గొర్రె పిల్ల ఎదుట సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకు మా రక్షణకై, అక్కడ గ్రేట్ సాల్వేషన్, మా రక్షణకై. రక్షణ ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే ఇక్కడ ఉన్నంతసేపే కాదు, ఆదివారమే కాదు, వారం ఒక్కరోజే కాదు, క్రిస్మస్ రోజే కాదు, ఈస్టర్ రోజే కాదు. ఎప్పటి వరకు అంటే ఆ గొప్ప సమూహములో చేరే వరకు. ఆ గొప్ప సమూహములో వారు ఏం చేస్తున్నారంటే చూడండి, మా రక్షణకై స్తోత్రము స్తోత్రము స్తోత్రమని ఎలుగెత్తి చెబుతున్నారు. గ్రేట్ సాల్వేషన్. గొప్ప రక్షణ అనుభవంలో ప్రభుతో ఉంటాం. నమ్మిక ఉంటే ఆ గొప్ప రక్షణ అనుభవంలో మనం కొనసాగగలిగితే దేవుని సముఖములో ఆయన సింహాసనం ముందు మనం నిలిచి ఉంటాం. 3వ గ్రేట్ థింగ్, గొప్ప సంగతి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 3వది గొప్ప కృప, ద గ్రేట్ మెర్సీ, గొప్ప కృప. 3వ గొప్ప సంగతి ఏమిటి అనంటే ఆయన గొప్ప కృప. చూడండి దేవుని వాక్యం 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. రాజుల 1 గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. రాజుల 1 గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల
పరిపూర్ణ కటాక్షముగు పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప, ద గ్రేట్ మెర్సీ, మహాకృపను చూపి ఉన్నావు. గ్రేట్ మెర్సీ, మహాకృప, దేవుని కృప, దేవుని కృప. కృప అనంటే ఒక వ్యక్తి దేనికైతే అయోగ్యుడో దానికి అతనిని యోగ్యునిగా చేయటం కృప. కృప అంటే దేనికి మనం క్వాలిఫై కామో దానికి క్వాలిఫై అవునట్లుగా సహాయపడటమే కృప. యోగ్యం కాని దానిని యోగ్యునిగా చేయటం కృప. మానవుడు ఏదేనులో దేవుని మాట ధిక్కరించి దేవుడు కలిగిన ఉన్నతమైనటువంటి ఆ ఆలోచనను, సత్సంబంధములను కలిగి లేకుండా ఏదేను నుండి బయటికి వచ్చిన మానవుని దేవుడు గుర్తెరిగి, దేవుడు మానవుని వెంబడిస్తూ యోగ్యత లేని మానవునికి యోగ్యత ఇవ్వటానికి ఆయన కృపను మన పట్ల చూపుతున్న దేవుడై ఉన్నాడు. దావీదు తండ్రిగా ఉన్నాడు సొలొమోనుకు. దావీదుతో దేవుడు చెప్పాడు, నీవు దేవుని సన్నిధిలో నీతి కలిగి ఉన్నావు, యథార్థమైన మనస్సు కలిగి ఉన్నావు, సత్యాన్ని అనుసరించి ప్రవర్తించావు కనుక పరిపూర్ణ కటాక్షము నీ మీద నేను కలిగి ఉంటాను, నీ కుమారుని నా మహాకృపకు పాత్రునిగా ఎంచుతాను. దావీదు సంతతిని దేవుడు దీవించాడు. ఉదయకాల సమయం దేవుడు నీకు అర్హత ఇచ్చి ఆయన ప్రేమకు యోగ్యునిగా చేసి గొప్ప రక్షణ అనుగ్రహించి ఆయన సింహాసనం ముందు నిలువబడే ఆధిక్యత ఇవ్వటానికి ఆయన కృపను ఇంకా నిలిపి ఉంచాడు. కృప నిరర్ధకం కాదు. ఆయన కృప నేటి వరకు మన మధ్య మనకు యోగ్యత ఇవ్వటానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి దేనికి పాత్రుడో దాని నుండి విడుదల చేయటమే దేవుని కృప. మనం పాపులుగా ఉండి పరలోకానికి అయోగ్యులం. అటువంటి మనలను దేవుని గొప్ప కృప ద్వారా పాప లోకములో ఉన్న పాప జీవితాన్ని ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధులు నివసించే ఆ పరలోక స్వాస్యం ఇవ్వటానికి ఆయన కృప మనకు సహాయం చేశాడు. రెండవదిగా మనం చూస్తే మనము నరకమునకు పాత్రులుగా ఉండగా నరక శిక్ష నుండి విడుదలిచ్చిన దేవుడై ఉన్నాడు. ఎందుకనంటే ఆయన సన్నిధానములో ఆయన కృప గల దేవుడై ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన కృప ప్రస్తుత దినములలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాయే, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, గ్రేట్ మెర్సీ, కృపచేతనే మనం రక్షింపబడ్డాం. కృపకు పాత్రులంగా ఈ ఉదయకాల సమయం దేవుడు మనను ఎంచిన దేవుడు. ఎక్సీడింగ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, దేవుడు తన కృపను ఎక్స్టెండ్ చేశాడు. ఈ ఉదయకాల సమయం ఆయన కృప మహాకృప. పాపులుగా ఉన్న మనం పరలోకానికి యోగ్యులం కాదు. అటువంటి మనలను ఆయన రక్తములో కడిగి పవిత్రపరిచాడు. నరక శిక్షకు పాత్రలవలసిన మనలను నరక శిక్ష నుండి తప్పించి విమోచించి విడుదలిచ్చాడు. సిలువలో 2 దొంగలు యేసు ప్రభు మీద, యేసు ప్రభు వారి ప్రక్కన శిక్ష అనుభవిస్తున్నారు. ఒక దొంగ ఉండవలసిన స్థితిని మార్చుకోకుండా ప్రభువును దూషిస్తున్నాడు. మరొక దొంగ యేసు సిలువలో వేలాడుతూ ఉంటే ఈ శిక్ష పొందటానికి మేము అర్హులం, కానీ ఆయన అర్హుడు కాదు అని సత్యాన్ని గుర్తెరిగాడు. అటువంటి ఆ వ్యక్తికి దేవుని మహాకృప సిలువలో ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతున్న ఆ దొంగకు దేవుని మహాకృప లభ్యమైంది. ఈ ఉదయకాల సమయం భూమి మీద సజీవులుగా ఉన్న మనకు ఆయన కృప ఎక్స్టెండ్ చేయబడింది. ఆయన కృప చేత మనం రక్షణ పొందాలి. ఆయన కృపలో మనం నిలిచి ఉండాలి. అందుకనే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో దేవుని వాక్యం చూడగలిగితే 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా
పరిశుద్ధ ఆత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కురిపించెను. ఆయన కనికరము, ఆయన కృప వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన కృప వలన మనం రక్షింపబడుతున్నాం. ఆయన కృప నేటి దినములో ఎక్స్టెండ్ చేయబడింది. ఎందుకనంటే యోగ్యునిగా లేని నీకు యోగ్యత ఇవ్వటానికి, అయోగ్యులుగా ఉన్న సర్వమానవాళిని యోగ్యులుగా మార్చుకుని ఆయన కృప కలిగినటువంటి ఆయన సన్నిధిలో నిత్యము మనలను నిలిపి ఉంచుటకు ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఉదయకాల సమయం ప్రభు పిలుస్తున్నాడు. ఆయన లోబడనోళ్ళని ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాపి ఆయన కృపకు పాత్రులుగా పిలుస్తున్నాడు. ఆయన నీ తలుపు దగ్గర ఆయన తలుపు తడుతున్నాడు. హృదయం అనే తలుపు. ఆయన కృప నిలిచి ఉంది. ఆయన కృపను నిరర్థకం చేసుకోవద్దు. ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చే గడిలలో మనమున్నాం. హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన కృపకు పాత్రుడిగా నిన్ను చేసుకుని ఆయన సన్నిధానములో సొలొమోనును దేవుడు ఏ రీతిగా రాజ్యములో స్థిరపరిచాడో ఆ రీతిగా మనలను కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండబెట్టగలిగిన ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఉదయకాల సమయం ఒకవేళ నీవు ఇంకా ఆయన కృపకు పాత్రుడుగా లేకపోతే ఆయన గొప్ప కృపా కనికరములను బట్టి ఈ ఉదయకాల సమయం నిన్ను బ్రతిమలాడుతున్నాను. సిలువలో ఉన్న రెండవ దొంగ యేసు వైపు చూచి నీవు వచ్చినప్పుడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని బ్రతిమలాడాడు. వెంటనే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవు. అది కృప. ఆ గొప్ప కృపను నీవు కలిగి ఉంటే లోకములో బ్రతికుండగా దేవుడు నేర్పించే 3 సంగతులు. సిద్కియా రాజు కాలములో ఇర్మియా భక్తుడు చెరసాలలో వేయబడినప్పుడు దేవుని ప్రవచన వాక్యం ఇర్మియాను దర్శించి చెప్పింది, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు గూఢమైన గొప్ప సంగతులు తెలియపరుస్తాను. ఈ ఉదయకాల సమయం ప్రభు దినం దేవుని మందిరంలో కూర్చున్న నీతో దేవుడు మాట్లాడాడు. దేవుని వాక్యంలో రాయబడిన గొప్ప సంగతులు. మొదటిది ఆయన గొప్ప ప్రేమ, ద గ్రేట్ లవ్. రెండవది ద గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. మూడవది ద గ్రేట్ మెర్సీ, గొప్ప కృప. ఈ మూడిటికి మానవులుగా ఉన్న మనం అర్హులం. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం మనం విన్నాం. ఆయన గొప్ప కృప, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. భూమి మీద ఎంతకాలం మనం ఉంటామో తెలియదు. ప్రత్యక్షంగా దేవుని మందిరంలో కూర్చుని వాక్యం విన్నా నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పరోక్షంగా ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వీక్షించిన నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత గొప్ప ప్రేమ, ఆయన ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎంత గొప్ప రక్షణ ఇచ్చిన రక్షణకర్త. ఆయన కృప నేటి దినములో ఎక్స్టెండ్ చేయబడుతుంది. నీవు నేను ఈ ఉదయకాల సమయం సజీవులుగా ఉన్నామనంటే ఆయన గొప్ప కృప మనకు తోడయ్యింది. ఆయన కృపకు పాత్రుడిగా చేయబడతావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఎంతకాలం లోకములో దేవుని గుర్తెరగని అనుభవంలో ఉంటావు. లోబడనొల్లని ప్రజల వలె ఉంటావు. దినమెల్లా ఆయన నీ వైపు చేతులు చాపుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా ఆయన గొప్ప ప్రేమకు పాత్రురాలుగా చేయబడితే నీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. నువ్వెవరైనా కావచ్చు. దేవుడు గొప్పవాడు, ప్రార్థన ఆలకించేవాడు. నువ్వే స్థలములో ఉన్నా దేవుని సన్నిధిలో, దేవా పాపినైన నేను నా తల్లి గర్భములో పాపములో పుట్టాను. నా నీతి క్రియలను బట్టి నీ రాజ్య వారసత్వం నేను సంపాదించుకోలేను. కేవలం నీవు నా కొరకు ప్రాణం పెట్టి ప్రేమించావు. ఆ ప్రేమ నా హృదయంలో నిలిపి ఉంచావు. నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. నీ వాక్యాన్ని ప్రేమిస్తాను, నీకు లోబడతాను. నీవిచ్చిన ఆత్మరక్షణ, ఆ గొప్ప రక్షణ అనుభవంలోనికి వెళ్తాను. నీ కృపను ఉపయోగించుకుంటాను అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా దేవా, ఈ ఉదయకాల సమయం గొప్ప సంగతులు మీరు మాకు బోధించారు. నాయనా, నీ కృపలో నా తండ్రి
మా రాష్ట్రంలో, మా పట్టణాల్లో, గ్రామాలలో, మా దేశంలో, ప్రపంచంలో ఎన్నో ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. అవి అనేకులకు గొప్ప సంగతులు, కానీ ఆధ్యాత్మికంగా నీ వాక్యపు వెలుగులో మీరు మా కొరకు దాచి ఉంచిన గొప్ప సంగతులు ఏదైనా మీరు మాకు బోధించారు. ఎంత గొప్ప దేవుడవు. ప్రత్యక్షంగా నీ మాటలు విన్న బిడ్డలు ఈ దినము నాయన నీవేమై ఉన్నావో మేమందరం తెలుసుకుని ఉన్నాం. పరోక్షంగా ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా కూడా ఎవరైతే నీ మాటలు విన్నారో వారందరి జీవితంలో నాయన మీరు ప్రేమించే ప్రేమామయుడుగా ఉండండి. మీరు రక్షణ అనుగ్రహించే రక్షకుడుగా ఉండండి. మీ కృపకు పాత్రులుగా ప్రతి వారిని ఎంచి ప్రభువా వారికి ఒక ఉన్నతమైన స్థితి మీరు అనుగ్రహించండి. ఎవరైతే హృదయాంతరంగంలో నుండి వారి నిస్సహాయ స్థితి నీ సన్నిధిలో చెప్పుకున్నారో వారిని నీవు చూచుచున్న దేవుడవు గనుక వారిని తృప్తిపరచండి. అనారోగ్యంగా ఉన్న వారిని నాయనా, శరీర బలహీనత కలిగి ఉన్న వారిని బలపరిచి కరుణించి సహాయం చేయండి. ఘనతా మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. శక్తిగల యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.